అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు బడ్జెట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ప్రధానమైన మాట, చాలామంది ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి కానీ అమితంగా ఒక భ్రమించినటువంటి మాట, మన రాష్ట్రం 13 లక్షల కోట్లు, ఒక్కొక్కసారి అయితే 14 లక్షల కోట్లు అప్ అయిందని ఆయన చెప్పడం, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఫస్ట్ పేజీలో రాష్ట్రంలో 13 లక్షల కోట్లు అప్పులున్నాయని అందరికీ కూడా మీడియా ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాటను ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ చాలా భయపడ్డారు, ఆందోళన పడ్డారు. 13 లక్షల కోట్లు ఒక ఆంధ్ర రాష్ట్రానికి అప్పులుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపించేది. అందుకే అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ రాష్ట్రం కోసం ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి రాష్ట్రం ఏమైపోతుందన్న ఆందోళనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలను నమ్మి వారు కూడా ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో మీకు కూడా ఒక కాపీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ బడ్జెట్లో అంటే ఇక్కడ స్టేట్ సింబల్ వేయడం, అసెంబ్లీ సాక్షిగా ఈ బుక్ని ఆర్థిక మంత్రి అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టిన దాంట్లో ఇది చూస్తే రాష్ట్రమే కాదు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయి. అప్పుల గురించి 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు తెలియచేయడం ఆయనకు ఒక భయాన్ని కలిగించే సుమారుగా 6 నెలల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ని పోస్ట్పోన్ చేసుకుంటా ఎట్టకేలకు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ సెషన్స్ని పెట్టడం కానీ దాంట్లో ఇచ్చినటువంటి వాస్తవాలను కన్నా గమనిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయాం. చాలామంది నమ్మారు, ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 13 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయేమో, మనం ఎలా తీర్చాలి, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇంత సహాయం చేసినాడా అనే మాట చాలామందిలో కనిపించింది. అయితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే 2014 అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి అంటే 2 రకాల అప్పులు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా గవర్నమెంట్ చేసేటువంటి అప్పులు, 2 గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా చేసేటువంటి అప్పులు. ఈ 2 కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి 1,32,000 కోట్ల అప్పులుంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో ఎలాంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటిది కానీ ప్రజలకు అందకుండానే 2.5 లక్షల కోట్ల అదనంగా అప్పులు చేస్తే 3,13,000 కోట్లు అప్పులైనాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన తర్వాత 3,30,000 కోట్లు అదనంగా అప్పు అయితే మొత్తం 6,46,000 కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఈ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 2.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి పథకాలు, కోవిడ్ లాంటి మహమ్మారిలో 2 సంవత్సరాల ఇళ్లలో కూర్చొని పెట్టి కూడా ప్రతి ఒక్కరిని అటు ఉద్యోగస్తులను కానీ ఇటు పేదవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ కూడా కేవలం 3,30,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా అప్పు కూడా జరగడం జరిగింది. ఎక్కడ 13 లక్షల కోట్లు, ఎక్కడ 3,30,000 కోట్లు? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నామే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విన్నాము అని. ఈ 3,30,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 2.5 లక్షల కోట్లు ఆయన అప్పు చేస్తే ఈయన 3,30,000 కోట్లు చేస్తే అందులోనే మీ అందరికీ తెలుసు కేవలం ఒక్క డీబీటీ ద్వారానే 2,70,000 కోట్లు పేద ప్రజలకు సాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అన్ని వర్గాలను కూడా అప్పులైనానని చెప్పినారు, అది అబద్ధం. మీకు సూపర్ 6 ఇస్తానన్నారు, అది అబద్ధం. ఉద్యోగులకైతే ఏం చెప్పారు, మీరు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలోనే ఉంది, నేను రాగానే మొట్టమొదటిగా ఒక మంచి ఐఆర్ని ఇస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 23% పిఆర్సీని ఇస్తే అంతకంటే మించి నేను ఐఆర్ని ఇస్తానని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా జీతాలను ఇస్తానని చెప్పారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, జూలై నెలలో 1వ తేదీ జీతం వచ్చింది, ఆగస్టు నెలలో 2వ తేదీ జీతం వచ్చింది, సెప్టెంబర్లో 3 వచ్చింది, అక్టోబర్లో 4 వచ్చింది, నవంబర్లో 5వ తేదీ జీతం వచ్చింది. అయితే చాలామందికి ఈ రోజుకి కూడా జీతాలు అందని పరిస్థితి ఉంది. ఈ విధంగా ఏ వర్గాలని కూడా సంతృప్తిపరచలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేసినట్లుగా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు మనకు అవకాశం వస్తుంది, మళ్ళీ దీనికి అంతటికి కూడా ఎప్పుడు సమాధానం చెప్పాలని. మీ అందరికీ కూడా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం 3,30,000 కోట్లు
మన టైంలో అప్పులైనాయి. అంటే సుమారుగా మనకి 60,000 కోట్లు సంవత్సరానికి మనకి అప్పుల కింద అయినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఏమీ ఇవ్వకుండానే 91,000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే నేను అప్పు చేస్తానని చెప్పి ఆయన ఈ బడ్జెట్లో కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రజలు? 91,000 కోట్లని మీరు ఈ సంవత్సరానికి ఎలాంటి పథకాలు కానీ ఏ ఒక్కరికి కానీ ఇవ్వకుండానే మీరు 91,000 కోట్ల అప్పులు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? దీన్ని మోసం అనరా? ఇదంతా బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి ఆవేదన. అయితే నేను ఈరోజు నెల్లూరుకు వచ్చాను. నెల్లూరుకు వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు ఒక న్యూస్ పేపర్లో మంత్రి నిర్ణయం మైపాడికి శాపం అనే ఈ ఒక్క న్యూస్ చదివిన తర్వాత కళ్ళు తిరిగాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఇష్యూ అనుకుంటేనే అందరికీ కూడా కడుపు మండేటువంటి అంశం. విషయం ఏంటంటే మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ రోజు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ చాలా చక్కగా మనం డెవలప్ చేసుకున్నాం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. జాఫర్ సాహెబ్ కెనాల్ని సుమారుగా 100 కోట్లతో రివిట్మెంట్ అన్నది మనం చేస్తూ ఉన్నాం. అలానే అక్కడ 80 ఫీట్ రోడ్డుని మనము మైపాడ్ రోడ్డు దగ్గర మీ అందరికీ తెలుసు చాలా బ్యూటిఫుల్గా 80 ఫీట్ రోడ్డుని సుమారుగా 17 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని కూడా మనము డబుల్ రోడ్డుని మనము చేయించుకున్నాం. అలానే సర్వేపల్లి కెనాల్ని కూడా 100 కోట్ల రూపాయల ఖర్చుతో సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ని కూడా చేసుకున్నాం. మరి ఈరోజు జాఫర్ సాహెబ్ కెనాల్ని లాస్ట్ మన గవర్నమెంట్లో రివిట్మెంట్ చేయడానికి కానీ ఆ రోడ్డుని ఎక్స్టెండ్ చేయడానికి కానీ ఆ డెవలప్మెంట్కి అంతా కూడా జాఫర్ సాహెబ్ కెనాల్కి వెంబడే కొన్ని పేదల ఇల్లు అనేక మంది ఉన్నారు. అదేవిధంగా అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి. వారందరినీ కూడా ఖాళీ చేయించాం. వారిని బతిమలాడాం, అమ్మా ఈ ఏరియా డెవలప్ అవుతుంది, ఈ రోడ్డు నుంచి కిందకి వెళ్ళాలంటే సుమారుగా 1,00,000 మంది దాకా కూడా నెల్లూరు రూరల్లో కానీ కోవూర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా సుమారుగా 1,00,000 మంది వరకు కూడా ఈ మైపాడ్ రోడ్ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఏరియా డెవలప్ కావాల్సినటువంటి ఏరియా. అందుకని ఇక్కడ మీరు అందరూ కూడా ఖాళీ చేస్తే ఈ 80 ఫీట్ రోడ్డుని కానీ పక్కన వాకింగ్ ట్రాక్ని వేసుకుంటే ఆ ఏరియా ప్రజలందరికీ కూడా చక్కగా వారందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. మధ్యలో గ్రీనరీని డెవలప్ చేసుకోవాలా అనే ఒక మంచి ఆలోచనతో మన ప్రభుత్వంలో అంత బ్యూటిఫుల్గా మైపాడ్ రోడ్డుని మనం డెవలప్ చేసుకున్నాం. మధ్యలో రోడ్స్కి మధ్యలో గ్రీనరీ వేసుకున్నాం. జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంటు, కెనాల్ యొక్క పక్కనే 25 ఫీట్తో వాకింగ్ ట్రాక్ని వేసుకున్నాం మనం. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కూడా వికలాంగులు కానీ ఎవరైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ మీద చక్కగా వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా ప్రయాణించవచ్చు అన్న ఆలోచనతో మనం చక్కగా దాన్ని డెవలప్ చేసుకుంటే నారాయణ గారు ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి కొంచెం వర్క్స్ని కూడా కంప్లీట్ చేయలేదు. అంటే ఈరోజు ఆ రివిట్మెంట్ విషయంలో కానీ ఆ రోడ్స్ విషయంలో కానీ కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా వాటిల్ని ఎలాంటి రూపాయి కూడా దానికి ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు మనం వేసినటువంటి వాకింగ్ ట్రాక్ మీద సుమారుగా 25 అడుగుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్గా ఒక 2 బంకుల్ని పెట్టడం కూడా జరిగింది ఆయన. ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ని కలిసాము, మిగిలిన అధికారులందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కమిషనర్ గారు కూడా రెస్పాండ్ అయినాడు, ఇది కరెక్టే, ఈ విధంగా బంకులు పెట్టడం కరెక్ట్ కాదు, నేను కూడా చెప్తానన్నారు. ఇంకొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మంత్రి గారి డెసిషన్ అన్నారు. నేను మంత్రి గారిని అడుగుతా అన్నాను, నారాయణ గారు మీరు కనీసం జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్లో కానీ అక్కడ వాకింగ్ ట్రాక్లో కానీ అక్కడ 80 ఫీట్ రోడ్డు వేయడంలో కానీ అక్కడ గ్రీనరీని డెవలప్ చేయడంలో కానీ ఎక్కడక్కడ మీ పాత్ర లేదు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ బ్యూటిఫికేషన్ అద్భుతంగా తయారు చేశాం. మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులు కూడా చేయకుండా ఇక్కడ మొత్తం షాపులు సుమారుగా 200 షాపుల్ని కంటిన్యూగా పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం కాదా? ఆ ప్రభుత్వంలో పెట్టుకోలేకనా? చాలామంది కార్యకర్తలు నాయకులు అడిగితే ఒకటే మాట ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, లేదు ఇది ఒక మనం డెవలప్మెంట్ కోసం ఈ ఏరియాని డెవలప్ చేస్తూ ఉన్నాము, దీని కింద 1,00,000 మంది కొన్ని వందల వేల వాహనాలు కూడా ఈ రోడ్డును పోవాలి, సో దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్తే ఈరోజు నారాయణ గారు ఎలాంటి ప్రమేయం లేకుండా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చెప్పిన తర్వాత కమిషనర్ గారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నిన్నటి రోజున మరలా ఇట్లాంటి ఒక డబుల్ డెక్కర్స్ లాంటివి అంటే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఏదైనా పెట్టుకునే దానికి
అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద పెద్ద ఈ షాప్స్ని తీసుకొని వచ్చి ఏమంటారు వీటిని కంటైనర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు. శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు. దాని పక్కన మెట్లు పైకి వెళ్ళడానికి, పైన కూర్చోవడం, తినడం, తాగడం, ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇలాంటి కంటైనర్లని వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా? చెప్తే నెల్లూరు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆయన దగ్గర ఎంప్లాయీస్గా, ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తూ ఉన్నారు. ఇది ఎంత ఘోరం అంటారు? ఆయన దగ్గర ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఇలా షాపులు పెట్టించడానికి, రోడ్లు ఏదైతే మనము డెవలప్మెంట్ ఒక్కసారి మనం అక్కడ ఎంక్రోచ్మెంట్ అంతా కూడా క్లియర్ చేసి డెవలప్ చేయడానికి మనం పెడితే దాంట్లో షాపులు తీసుకొచ్చి పెట్టినారంటే ఏ విధంగా ఆయన్ని అర్థం చేసుకోవాలి? ఇదే నారాయణ గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను, నేను నెల్లూరుని 5,000 కోట్లతో అభివృద్ధి చేస్తాను, ఇక్కడ పార్కులు కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తాను, ఎన్నో చెప్పారు, నమ్మాం. ఇంకా ఏం చెప్పారు? 95% కంప్లీట్ అయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలానే వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి, జస్ట్ కనెక్షన్స్ ఇవ్వాలా, నేను రాగానే నెల రోజుల లోపల అవన్నీ పూర్తి చేస్తానన్నారు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 4 నెలలు పోయింది. వెయిట్ చేస్తాం, మాకేమీ అంత ఆతృత ఏం కాదు, మీరు చిన్నగా సమయం తీసుకుని చేయండి. కానీ మీరు ఈ విధంగా మనం చేసినటువంటి డెవలప్మెంట్లు తీసుకొని వచ్చి మీ ఎంప్లాయీస్కి, మీ దగ్గర పనిచేసినటువంటి కార్యకర్తలను కూడా అంటట్లేదు, మీ దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్కి ఇట్లా షాపులు పెట్టిస్తూ ఉంటే నెల్లూరు ఏమైపోతుంది? ఎందుకు డెవలప్ చేసుకున్నాం? ఎందుకు ఈ రోడ్స్ చేసుకున్నాం? ఎందుకు వాకింగ్ ట్రాక్లు తయారు చేసుకున్నాం? మీరేం చెప్పారు? ఎన్నికల్లోకి వెళ్ళడంగానే మీరు మంత్రి అయిన తర్వాత బ్యూటిఫికేషన్ పేరుతో నెల్లూరులో ఎక్కడ కూడా ఫ్లెక్స్లు కనిపించకూడదు, మధ్యలో డివైడర్స్ మీద ఎక్కడ కూడా మీడియన్స్ కనిపించకూడదు, అందంగా కనిపించాలి నెల్లూరు అని చెప్తే నమ్మాం. నిజమే గామల నారాయణ గారు డెవలప్ చేస్తారనుకున్నాం. ఏంటి పని? మీకేం సంబంధం? ఏ విధంగా మీరు ఈ డెవలప్మెంట్లో పాల్గొన్నారు? ఎలా పెడతారు ఈరోజు ఈ షాపుల్ని? అదే మీకు ముత్తుకూరు రోడ్ నుంచి నారాయణ మెడికల్ కాలేజీ వరకు సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది, 100 ఫీట్ రోడ్డు వేసుకున్నారు. అక్కడ పెట్టగలరా మీరు షాపుల్ని? ఆ 2 పక్కల పెట్టగలరా? మీకు ట్రాఫిక్ కూడా ఉండదు కదా అక్కడ. మరి మైపాడ్ రోడ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలియదా? రోజు కొన్ని వేల వాహనాలు ఆ దావన పోతాయి కదా. మీరు వాకింగ్ ట్రాక్ని ఆక్రమించి అక్కడ షాపులు పెట్టినప్పుడు ఆ షాపులకు వచ్చిన వాళ్ళంతా కూడా బండ్లు కానీ కార్లు కానీ ఎక్కడ పెట్టాలా? రోడ్ల మీద పెట్టాలా? రోడ్ల మీద పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ రోడ్డు నేరో రోడ్డు అయిపోతుంది. ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ ప్రాంతం వాళ్ళకి సమాధానం చెప్పగలరా? ఒకవేళ మీరు ఈ షాపులు పెట్టాలని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇవ్వాలా? ఆ ప్రాంతంలో అదే ప్లేస్లో చాలామంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళని మనము షిఫ్ట్ చేసాం, వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసాం. అక్కడ అంగళ్ళు పెట్టుకొని ఉంటే వాళ్ళందరినీ షిఫ్ట్ చేసాం. ఇస్తే ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే అక్కడ మనకు త్యాగం చేసినారో, ఈరోజు అక్కడ డెవలప్మెంట్ కోసం కానీ అక్కడ వాకింగ్ ట్రాక్ కోసం కానీ ఎవరైతే మనకి స్థలాలు ఇచ్చినారో, ఆ షాపులు ఎత్తేసుకొని బయట వెళ్ళినారో వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళకు కూడా పోతే ఇంకెవరికి ఇవ్వాలా? అక్కడ స్థానికంగా ఉండేటువంటి పేదలకు ఇవ్వాలి. అంతేగాని మీరు మీ దగ్గర ఉండే ఎంప్లాయీస్కి అలా ఇవ్వాలనుకోవడం ఎంత దారుణమైన విషయం అన్నది నేను ఈరోజు చెప్తాను. ఒక నెల్లూరు వ్యక్తిగా చెప్పాను. నేను ఎమ్మెల్సీ కానీ కాదు, నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా కాదు, నేను బాధతో చెప్తున్నాను. ఇది తప్పు. మీరు ఇవ్వాలనుకోండి. మీరు ఇంకోటి కూడా ఈ మధ్య లిక్కర్ షాప్స్లో కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 4 షాపులు తీసుకున్నాను, యువతకు దాంట్లో నేను పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడిన ఆడియోలనే మనమంతా కూడా కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి మనం విన్నాం. ఎక్కడైనా లిక్కర్ షాపులు నేరుగా మంత్రులే పెడితే రేపు పొద్దున అక్కడ పర్మిట్ షాప్స్ పెడతారు, ఎక్స్ట్రా టైం అమ్ముతారు. వాళ్ళు తీసుకెళ్ళి ఇళ్లలో ఏదో పెడుతుంటారు, వాటిని ఏదో షాపులు అంటారు, బెల్ట్ షాపులు పెడతారు. ఇవన్నీ పెట్టినప్పుడు మంత్రులే నేరుగా చేస్తూ ఉంటే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు? మీతో చెప్పగలరా? అవకాశం ఉంటుందా? మీరు షాప్స్ పెట్టిన తర్వాత చిల్డ్రన్స్ పార్క్ దాటిన తర్వాత ఒక అపార్ట్మెంట్ ముందు తీసుకొని వచ్చి షాపును పెట్టారు. స్థానికులంతా ఆగ్రహావేశాలకు లోనైతే మేము వెళ్ళాలకు సపోర్ట్ చేశాం. అదేవిధంగా మీరు ఇసుకని దగ్గర దారిలో అమ్ముకోవాలని ప్రయత్నించినప్పుడు పెన్నా రివర్ దగ్గర కాలువను అక్కడ పగలగొట్టడానికి ప్రయత్నిస్తే జేసీబీలు తీసుకొని అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆందోళనకు గురైతే మేము అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసినాం. ఒక పార్కు ముందు అక్రమ కట్టడాలు కట్టడానికి ప్రయత్నిస్తే మా కార్పొరేటర్లతో కలిసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి తరపున అక్కడ అండగా నిలబడ్డాం. ఇలా ప్రతి దగ్గర కూడా మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఎవరు? మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలియదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని? మీకు తెలియకుండా ఉందా? మీరు ఒకవేళ ఈ ఎంప్లాయీస్కి, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఉపాధి చూపించాలంటే ఇండస్ట్రీస్ని పెట్టండి,
పెట్టించండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ని ఇవ్వండి. లేదా మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ప్రతి మీ బ్రాంచ్లో కూడా క్యాంటీన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా, ఒక కార్యకర్తకు ఒక క్యాంటీన్ ఇవ్వండి. అదేవిధంగా మీరు అక్కడ క్లీనింగ్ అంతా కూడా కాంట్రాక్ట్కి ఇచ్చి చేపిస్తూ ఉన్నారు ప్రతి బ్రాంచ్లో కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్లో కాంట్రాక్ట్కి ఇవ్వండి. లేదనుకుంటే మీకు ఆ డోబీ కింద వాషింగ్ కింద ఒక్కొక్కరి కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క హాస్టల్స్లో. కొంతమందికి ఇవ్వండి. అక్కడ మీ మెడికల్ కాలేజీలోనే చాలా మందికి ఆ విధంగా అంటే కాంట్రాక్ట్స్ చిన్న చిన్న వాళ్ళకు కొంత ఇచ్చుకోవచ్చు. ఆడ పని చేసుకొని వచ్చి మీ పార్టీ కూడా పని చేస్తారు. అంతేగాని ఈ విధంగా పబ్లిక్లో ఉన్నటువంటి లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు కనుక పొరపాట్లు చేస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఊరుకోదని కూడా మీ ద్వారా నేను నారాయణ గారికి సవినయంగానే తెలియజేస్తా ఉన్నాను.